ఈ క్వశ్చన్ చూడండి, యూపీఎస్సీ ఈపీఎఫ్ఓ 2020లో అడిగారు, మ్యాచ్ చేయాలి. సో ఇచ్చిన కాంపోనెంట్స్ ఏంటంటే క్లోజర్, వర్క్ మెన్, స్ట్రైక్, లాకౌట్. ఓకేనా, దీన్ని మనం కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. క్లోజర్ అంటే ఏంటి? పర్మనెంట్ గా బిజినెస్ ని క్లోజ్ చేసేసేయడం. వర్క్ మెన్ అంటే ఏంటి? ఎవరైనా ఎంప్లాయీ, ఏదో ఆ ఎంప్లాయీ స్కిల్డ్ కావచ్చు, సెమీ స్కిల్డ్ కావచ్చు, అన్స్కిల్డ్ కావచ్చు. స్ట్రైక్ అంటే ఏంటి? ఎంప్లాయీస్ ఒక పర్టికులర్ కాజ్ వల్ల లేకపోతే వాళ్ళ డిమాండ్స్ ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి కొన్ని రోజుల పాటు వర్క్ కి వెళ్లకుండా ఉంటారు. లాకౌట్ అంటే ఏంటంటే టెంపరరీ సెసెషన్ అనమాట. అంటే టెంపరరీగా వర్క్ ప్రిమిసెస్ ని మేనేజ్మెంటే క్లోజ్ చేస్తుంది. ఓకేనా, సో క్లోజర్ పర్మనెంట్ క్లోజింగ్ డౌన్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్. వర్క్మెన్ ఎనీ పర్సన్ ఎంప్లాయిడ్ ఇన్ ఎనీ ఇండస్ట్రీ. ఓకేనా, సో సింపుల్ గా చెప్పాలంటే వర్క్మెన్ నథింగ్ బట్ ఎంప్లాయీ, వెదర్ హీ ఈస్ స్కిల్డ్, అన్స్కిల్డ్ ఆర్ మాన్యువల్ వర్క్. అదేవిధంగా స్ట్రైక్ అంటే ఏంటి? స్ట్రైక్ ఎవరు చేస్తారు? ఎంప్లాయీస్ చేస్తారు. సో స్ట్రైక్ మీన్స్ సెసెషన్ ఆఫ్ వర్క్. లాకౌట్ అంటే ఏంటి? టెంపరరీ క్లోజింగ్ డౌన్ ఆఫ్ వర్క్ ప్లేస్ బై ద మేనేజ్మెంట్. సో మేనేజ్మెంట్ ఏం చేస్తుందంటే టెంపరరీగా వర్క్ ప్లేస్ ని క్లోజ్ చేస్తుంది అనమాట. ఓకేనా, దీన్ని మనం లాకౌట్ అంటాం. సో వీటికి రకరకాల సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఓకేనా, రకరకాల రీజన్స్ వల్ల కూడా మనం లాకౌట్ అనేది చేస్తూ ఉంటాం. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, which of the following is exception from the 5 functional types of unionism identified by Robert Hoxie? ఓకేనా, సో రాబర్ట్ హాక్సీ ఐడెంటిఫై చేసిన యూనియనిజం లో ఎక్సెప్షన్ ఏది? ఓకేనా, సో రాబర్ట్ హాక్సీ ఎవరంటే యూనివర్సిటీ ఆఫ్ చికాగోలో ఎకనామిక్స్ ప్రొఫెసర్. ఈయన ఒక థియరీని ప్రపోజ్ చేశారు. ఆ థియరీ ఏంటంటే థియరీ ఆఫ్ ట్రేడ్ యూనియనిజం. సో ఈ థియరీలో ఆయన ఏం చెప్పాడు అంటే ఆరిజిన్ ఆఫ్ ట్రేడ్ యూనియనిజం ఇన్ పర్స్పెక్టివ్ ఆఫ్ గ్రూప్ సైకాలజీ. ఓకేనా, సో గ్రూప్ సైకాలజీ పాయింట్ ఆఫ్ వ్యూలో ట్రేడ్ యూనియనిజం ఎలా ఆరిజిన్ అయింది అనే దాన్ని చెప్పాడు అనమాట. ఓకేనా, సో ఈయన ప్రకారం యూనియనిజం అనేది 5 టైప్స్. ఏవేంటంటే బిజినెస్ యూనియనిజం, ఫ్రెండ్లీ యూనియనిజం ఆర్ అప్లిఫ్ట్ యూనియనిజం, రివల్యూషనరీ యూనియనిజం, ప్రిడేటరీ యూనియనిజం, డిపెండెంట్ యూనియనిజం. ఓకేనా, సో ఇందులో మనకి చూడండి ఆప్షన్స్ చూడండి. బిజినెస్ యూనియనిజం రాబర్ట్ హాక్సీ చెప్పిందే, అదేవిధంగా ప్రిడేటరీ యూనియనిజం రాబర్ట్ హాక్సీ చెప్పిందే, రివల్యూషనరీ యూనియనిజం రాబర్ట్ హాక్సీ చెప్పాడు, ఎవల్యూషనరీ యూనియనిజం గురించి రాబర్ట్ హాక్సీ చెప్పలేదు. సో ఆన్సర్ ఏమవుతుంది? ఇక్కడ ఏమన్నాడు? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ అన్ ఎక్సెప్షన్ అన్నాడు. అంటే విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ కన్సిడర్డ్ యాజ్ యూనియనిజం ప్రపోజ్డ్ బై రాబర్ట్ హాక్సీ. సో ఆన్సర్ ఏమవుతుంది? ఎవల్యూషనరీ యూనియనిజం. ఓకేనా, ఈ క్వశ్చన్ ఆన్సర్ ఏంటో మీరు కామెంట్ చేయండి.